బయటతో చెప్పాడు పాడికెదీతా అంట. అంటే భగవంతుడు ఆశీస్సులు దొరికితే ఏ విధంగా దొరుకుతుందో ఆలోచించండి. ఈరోజు ఇంత 5 సంవత్సరాల పదవీ కాలంలో ఇంత విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పాత్ర కూడా దొరకకుండా ఈరోజు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. అదేవిధంగా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండే, ఆ తర్వాత సెంట్రల్లో కూడా చంద్రబాబు గారే చక్రం తిప్పేటప్పుడు ఆ చక్రం తిప్పారు. అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. 2G ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి. ఆ రోజు ISB కానీ అలాంటి అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ వ్యవస్థలు కూడా ఇక్కడ హైదరాబాద్లోకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఏలెత్తి చూపించే విధంగా ఆయన అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసే ఘనత వారి కేపబిలిటీ కలిగిన నాయకుడిగా ప్రపంచమంతా దేశమంతా ఆయన గుర్తిస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు కూడా గ్రహించారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కూడా మొత్తం అన్ని రాష్ట్రాలని ఏకదాటిపై తీసుకొచ్చి ఒక బలమైనటువంటి నాయకుడు ఎవరంటే దక్షిణ భారతంలో చంద్రబాబు నాయుడుకు సరిసమాన నాయకుడు ఇంకెవరు లేరు దక్షిణ భారతదేశంలో. ముఖ్యంగా అక్కడ నార్త్లో అమిత్ షా గారు, మోదీ గారు వదిలిపెడితే ఇక్కడ వీరు. వీళ్ళందరి కలయికలో చంద్రబాబు నాయుడు గారికి కూడా సముచిత స్థానం ఇస్తే వారి యొక్క సంస్కరణలు, వారి యొక్క ఆలోచనలను కూడా మనం పొందుపరుచుకొని మనం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే భారతదేశాన్ని మొత్తం ఇంకా అభివృద్ధి దశలో పయనించవచ్చు, అభివృద్ధిలో తీసుకుపోవచ్చని ఒక ఆకాంక్షతోటి, ఒక ఆశతోటి, ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పేసి ఆఫర్ చేయడం జరిగింది. 48 గంటల్లో వారు జవాబు చెప్తానని చెప్పారు. బహుశా వాళ్ళు దానికి ఒప్పుకుంటారని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే మా అధినాయకుడు కేంద్రంలో, ఇట్లా రాష్ట్రంలో, కేంద్రంలో యావత్ భారతదేశాన్ని యొక్క అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి చరిత్ర ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ భూగోళంపై భారతదేశం ఉన్నంత వరకు కూడా అటు నరేంద్ర మోదీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు చిరస్మరణీయంగా ఉండాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. మా ఆకాంక్ష కూడా. ఎందుకంటే ఇప్పుడు కాస్త పూర్తి మ్యాండేట్ రాలేదు కాబట్టి ఇండీ కూటమి కూడా తెరచాటు ప్రయత్నాలు డెఫినెట్గా చేస్తుంది. అటు చంద్రబాబు గారికి కానీ, లేకపోతే అక్కడ ఒడిశాలో నవీన్ పట్నాయక్ కానీ సంప్రదించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో ఇక్కడ ఎటువైపు ఉంటారనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత, దేశం యొక్క అభివృద్ధి పదంలో ముందుకు నడవాలంటే ఎటువైపు నిలబడాలనేటువంటి బాధ్యత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారడానికి ఒక అవకాశం. సో అది దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాజు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ కూటమి బలపడుతుంది, కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తారని చెప్పేసి మీరు వాళ్ళు సంప్రదిస్తున్నారని చెప్తున్నారు కదా. డెఫినెట్గా సంప్రదిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రాజకీయంలో కాబట్టి రాజకీయ. కానీ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధులు, స్వాతంత్రం వచ్చి నుంచి ఈ యొక్క దేశానికి విఘాతం కలిగించి, దేశానికి నష్టం కలిగించినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ 370 నుంచి, వక్ఫ్ బోర్డ్ యాక్ట్ నుంచి, ఇంకా రకరకాలవన్నీ సంస్కరణలు. ఈరోజు పిఓకేకి బాధ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ. అలాంటి అనేకమైనటువంటి విధ్వంసాలకు కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పైన నడిపిస్తుంది మీరు చూడండి. మొన్న పిఓకేని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి సగర్వంగా ఒక గుండె ధైర్యంతో మనకు రక్షణ మంత్రి చెప్తే, ఈ యొక్క కాంగ్రెస్లో ఉన్నటువంటి OLX బ్యాచ్ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, స్టేట్మెంట్లు ఇచ్చారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి అంటే మన బాంబులు దీపావళికి పేల్చడానికి పెట్టుకున్నామా? అంటే ఏ విధంగా వీళ్ళకు దాయాది దేశం పైన, ఏ విధంగా వీళ్ళకు శత్రు దేశం పైన ఉన్నటువంటి మక్కువ మన దేశం పైన లేదు. మన దేశం అభివృద్ధి చెందాలని లేదు వాళ్ళకు. మన దేశం సర్వనాశనమైన వాళ్ళకేం కాదు, సర్వనాశనానికి కారకులు కూడా వాళ్ళే. అనేకమైనటువంటి సర్వనాశనానికి దారితీసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు యావత్ దేశం కూడా ఈరోజు గమనించింది. అందుకే గత దశాబ్ద కాలంగా బీజేపీ ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు కూడా ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీ. కానీ కొద్దిగా మెజారిటీ, అంటే మొన్నటి వరకు 400 పార్ అని చెప్పేసి మనం ఎంత పబ్లిసిటీ చేసినప్పటికీ కూడా ఈరోజు కొంచెం సంఖ్యాబలం తగ్గింది. ఎందుకంటే ఈ యొక్క సెక్యులర్ అనే పదాన్ని పట్టుకొని యాలాడే సోకాల్ సూడో సెక్యులర్ పార్టీలు ఏ విధంగా అయితే ఈ యొక్క ఎస్పీ, బీఎస్పీ, మళ్ళీ ఇంకొకటి రకరకాల పార్టీలు ఏవైతే ఉన్నాయి కదా,
ఈ సెక్యులరిజం ముసుగులో ఈ అరాచకాలు సృష్టించే పార్టీలు ఈ యొక్క నరేంద్ర మోదీ గారు మళ్ళీ వస్తే, బీజేపీ మళ్ళీ వస్తే రాజ్యాంగ సంస్కరణ చేస్తారు, రాజ్యాంగ మార్పిడి చేస్తారు, సో అవి ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తారని దుష్ప్రచారం చేశారు. అదే కాకుండా ఈ